ఏడుకోతున్నావు? అరే ఏడుకోతున్నావురా? కాలేజ్కా? లేదు. మరి ఎక్కడికి రా? కొత్త వీడియో షూట్ చేద్దామని. మళ్ళీ ఏం వీడియో రా? నేను ఏమైనా హెల్ప్ చేయాలా? మరి ఇది నువ్వా? ఏం చేయొద్దా? నాకు రాదా ఏంది? ఓకే ఓకే, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? వీనికి కెమెరా హ్యాండిల్ చేయమని చెప్తే మనకు కొంచెం పని తప్పుతుంది, మనకు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. సరే, చెప్పినట్టు చేయాలి సరేనా? సరే, జైలర్ సినిమా డైలాగ్ వద్దు కానీ ఏం చేయాలి చెప్పు. నువ్వు నీ ఓవర్ యాక్షన్. సరే, పోయి కెమెరా హ్యాండిల్ చెప్పు సరేనా? వస్తుందా చేయడానికి కెమెరా హ్యాండిల్? నేను చేస్తలే కానీ నువ్వు పోయి వీడియో స్టార్ట్ చెప్పు సరేనా? పో. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వేదాంత్, మీరు చూస్తున్నాడు తెలుగు బ్లాగర్ యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే కొత్తగా మన ఛానల్ అయితే విజిట్ చేస్తారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చెప్తే వీడియోని అయితే లైక్ చేసుకోండి. సో మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది, 964 ఈరోజు సబ్స్క్రైబర్ కౌంట్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక్క నిమిషం, బ్యాగ్ ఉంది కదా, సామాన్లు గట్టిగానే ఉన్నాయి, సౌండ్ కూడా బాగానే వస్తుంది. సో ఈ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి సామాన్లు అనేది చూపెట్టబోతున్నా. అంటే ఆ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి అంటే అన్ని నా ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా విషయానికి వస్తే, కెమెరా ఏ కెమెరా వాడతారని అందరు అడుగుతారు. సో కెమెరా ఏం వాడా, స్మార్ట్ ఫోనే నేను అక్కడైతే పెట్టినా. సో దీని విషయానికి కూడా వస్తా. మెయిన్గా అయితే స్మార్ట్ ఫోన్తోనే షూట్ చేస్తా. సో ఇది సెకండరీ కెమెరా లాగా. సో మెయిన్ కెమెరా లాగా అయితే నేను దీన్ని కన్సిడర్ చేయను, ఎందుకంటే క్వాలిటీ బాగానే ఉంటుంది. సో నైట్ టైమ్స్ అయితే కొంచెం షూట్ చేయలేము. ఇంకొకటి మైక్ కనెక్ట్ చేయడానికి ఉండదు దీంట్లో. సో సోనీది కెమెరా, మైక్ అడాప్టర్ అంటే ఇప్పుడు నార్మల్గా మైక్ కనెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది డిఎస్ఎల్ఆర్స్కి. సో ఇది డిఎస్ఎల్ఆర్ కాదు, సో అందుకని మైక్ కనెక్ట్ చేయడానికి ఉండదు. సో అందుకనే నేను ఎక్కడ తీసుకెళ్ళినా నాకు మెయిన్గా ఆడియో ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేనైతే సినిమాటిక్ షార్ట్స్కి, థంబ్నెయిల్స్కి, ఫొటోస్కి మాత్రమే వాడతాను. అందుకని సెకండరీ లాగా పెట్టుకుంటా. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మైక్రోఫోన్. సో మైక్ అయితే నేను ఇది వాడతా, చూసిరియా ఇక్కడ ఉంది, ఇదే మైక్ అని వాడేది స్టార్టింగ్ నుంచి. ఇంకొక మైక్ కూడా ఉండేది. సో స్టార్టింగ్ 3 or 4 వీడియోస్ వరకు నేను ఈ మైక్ యూజ్ చేసిన. మీరు స్టార్టింగ్ నా ఫస్ట్ వీడియో చెక్ చేస్తే ఫస్ట్ టైం 2 వీడియోస్ అయితే నేను ఫేస్ చూపెట్టలేదు. ఫస్ట్ వీడియోలో అయితే నేను ఇది క్లియర్గా అనిపిస్తుంది. సో ఈ మైక్ అయితే యూజ్ చేస్తాను ఫస్ట్ వీడియోలో. తర్వాత ఇంకా 2 వీడియోస్ తర్వాత నేను ఈ మైక్ అయితే అప్గ్రేడ్ చేసుకున్నా వైర్లెస్, ఎందుకంటే వైర్డ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది ప్రతిదానికి అదే. సో నేను డిస్క్రిప్షన్లో ప్రతిదాని లింక్ అయితే పెట్టినాను, ప్రతి ఒక్క ప్రోడక్ట్ లింక్ డీటెయిల్గా డిస్క్రిప్షన్లో పెట్టినా. సో మీరు కూడా మైక్ కొనుక్కోవాలి అనుకుంటే సో దీని అప్గ్రేడెడ్ వర్జన్ కూడా పెట్టినా. డిజిటల్ వర్జన్ ఉంటుంది దీంట్లో. ఇది వచ్చేసి డ్యూయల్ ఛానల్ సింగిల్ ట్రాన్స్మిటర్, అంటే ఒక్కరికి పెట్టుకోవడానికి వస్తుంది. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు పెట్టుకోవాలి అంటే సో అది సెకండ్ వేరియంట్ అనమాట. దాంట్లో ఇంకా డిజిటల్ వర్జన్, ప్రో వర్జన్ కూడా వచ్చినాయి. సో అవి కూడా నేను డీటెయిల్గా డిస్క్రిప్షన్లో అయితే పెట్టినా లింక్స్. ఇంకా మీ దగ్గర బడ్జెట్ ఉంది అంటే ఇంకా బెస్ట్ మైక్స్ కూడా నేను టోటల్గా 5 మైక్స్ అయితే మొత్తం పెట్టిన 10,000 వరకు బడ్జెట్లో. అది మరి మైక్రోఫోన్స్ అయితే నేను ఇది వాడేది ఒకటే మైక్రోఫోన్, 2 అయితే ఏం లేదు. ఇది అయితే వైర్డ్ అయితే ఇంకా వాడట్లేను. సో ఇది నా సెకండరీ ట్రైపాడ్, SY Vivo నుంచి. ఇప్పుడు అక్కడ పెట్టరు కదా, అదే స్టాండ్ అక్కడ పెట్టినది. ఆల్మోస్ట్ 800 పడ్డది నాకు అమెజాన్లో. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. సో ప్రైమరీ మెయిన్ ట్రైపాడ్ వచ్చేసి ఇది గొరిల్లా ట్రైపాడ్, 300 రూపీసే పడ్డది నాకు ఇది. సో మెయిన్గా వ్లాగింగ్కి యూజ్ చేసే ట్రైపాడ్ అయితే ఇదే యూజ్ చేస్తాను. ఇంకా ఏదైనా స్టేబుల్ ప్లేస్లో పెట్టి షూట్ చేయాలంటే అది యూజ్ చేస్తాను, ఎందుకంటే ఎక్కువ మనము బయటికి వెళ్ళినప్పుడు అయితే నేను ఇదే బాగా తీసుకెళ్తాను. సో డబ్బాలు అయితే పక్కకు పెట్టాను. సో చాలా కన్వీనియంట్గా ఉంటుంది, అందరికి తెలిసింది. 300 రూపీస్ మాత్రమే ఇది. సో దీంట్లో కూడా ఒరిజినల్ వచ్చేసి ఇది ఆల్మోస్ట్ 3000 వరకు ఉంటుంది. సో దీనికి సిమిలర్ ప్రోడక్ట్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే పెట్టినా లింక్స్, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ బాక్స్, సో ఈ బాక్స్లో ఏమేమి ఉంటాయంటే మైక్రోఫోన్, అంటే చిన్న చిన్న యాక్సెసరీస్ అన్నీ నేను దీనిలో పెట్టేస్తాను. చూడండి, మైక్ ఒకటి,
ఇంకొకటి ఇదొకటి వైర్లెస్ది. ఎట్లా అంటే ఇది ఎట్లా యూజ్ చేయాలంటే నార్మల్గా ఆన్ చేసి బ్లూటూత్ కనెక్ట్ చేసే ఫోన్ మనం ఎక్కడున్నా ఒక 10 మీటర్స్ వరకు మనం దీంతో కంట్రోల్ చేయొచ్చు. దూరం పెట్టినప్పుడు కెమెరా ఇప్పుడు అక్కడ పెట్టినా కదా, సో దీంతోనే కంట్రోలింగ్ ఆన్ ఆఫ్ చేసుకుంటా. సో ఇది ఒక మంచి ప్రోడక్ట్. గోప్రో మౌంట్ ఇది. సరే, ఇది వచ్చేసి మొబైల్ హోల్డర్ ట్రైపాడ్కి. సేమ్ రెండు ట్రైపాడ్కి యూజ్ చేయొచ్చు. ఒకటి గోప్రో, ఒకటి మొబైల్ హోల్డరు. సో అంతేగా చిన్న చిన్న యాక్సెసరీస్ అన్ని ఈ బాక్స్లో పెట్టుకుంటాను మిస్ అవుతాయి కాబట్టి. అవి ఆ చిన్న చిన్న ప్రోడక్ట్స్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్, గోప్రో మౌంట్ కూడా దాని తక్కువ ప్రైస్ చూసి పెట్టిన డిస్క్రిప్షన్లో. నేను కావాలంటే కొనుక్కోవచ్చు. మెయిన్గా ఆ వైర్లెస్ చూపెట్టిన ఎక్కడన్నా బాక్స్లో ఉంది. సో అది నా కోసమే కాదు, రెగ్యులర్ యూస్కి కూడా వస్తుంది. ఇప్పుడు ఎటన్నా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు సో అక్కడ పెట్టి మనం ఇట్లా ఫొటోస్ కూడా తీసుకోవచ్చు వేరే వాళ్ళని అడగడం కన్నా. సో అది బెస్ట్ నాకు తెలిసి. మైక్ బాక్స్ J11. సో ఇప్పుడు J33 వచ్చింది, 13 వచ్చింది. సో 13 Pro వచ్చింది. దానిలో డిజిటల్ వర్జన్ కూడా వచ్చింది. సో ఇప్పటిదాకా చెప్పిన కదా అదే. ఇంకా దీనిలో డ్యూయల్ ట్రాన్స్మిటర్ది కూడా ఉంటుంది. సో అది బెస్ట్. నేను స్టార్టింగ్లో బడ్జెట్ లేక సింగిల్ది తీసుకున్నాను, ఎందుకంటే మనకు అవసరం పడలే అని. బట్ ఇప్పుడు అవసరం వస్తుంది, బట్ అప్గ్రేడ్ చేయలేము కదా. ఆల్రెడీ ఒకసారి కొన్నాం మళ్ళీ అంటే. సో మైక్ గురించి అయిపోయింది. సో ఇది వచ్చేసి నాయిస్ మినీ. ఫ్లిప్కార్ట్లో ఉన్న ఆల్మోస్ట్ 1000 రూపీస్కి వచ్చింది నాకు. ఇది సెకండరీ అనుకోండి, ఎక్కువ యూజ్ చేయను నేను, చాలా తక్కువ యూజ్ చేస్తాను. మెయిన్గా ఇయర్ ఫోన్స్ యూజ్ చేసేసి వచ్చి బోట్. ఎడిటింగ్కి అయితే ఎక్కువ ఇదే వాడతాం. సో నాకు బేస్ అన్నిటికీ బెస్ట్ అనిపిస్తుంది. పవర్ బ్యాకప్కి కూడా బాగానే ఉంటుంది. దీంట్లో ఇంకా మనకి 3.5 జాక్ ఉంటుంది కాబట్టి సో ఛార్జింగ్ లేనప్పుడు కూడా ఈజీగా మనం డైరెక్ట్ కనెక్ట్ చేసి అయితే వాడుకోవచ్చు. అదే ఇంకోటి ఇది రియల్మీ టెక్ బర్డ్స్. ఇవి కూడా బ్యాటరీ బ్యాకప్ బాగానే వస్తుంది దీంతో కంపేర్ చేసుకుంటే, నాయిస్ తోటి కంపేర్ చేసుకుంటే. సో నేను ఇది ప్రిఫర్ చేస్తాను. నేను ఇదైతే సెకండరీలా వాడతాను. ఈ రెండు ప్రైమరీ. బోట్ ఒకటి, రియల్మీ టెక్ ఒకటి. సో ఇది వచ్చేసి కీచెన్ లైట్ అనమాట. చూసిరు కదా ఇట్లా వస్తుంది లైట్, మామూలు లేకుంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. సో దీని ప్రైస్ ఎంత అనుకుంటారు? దీని ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ మాత్రమే. అమెజాన్లో ఉంది ఇది మనకి. సో ఇది షూట్ కోసం మనం కొనుక్కోలే, యాక్సెసరీస్ పనికి వస్తుంది. సో ఏదైనా ఇట్లా జుగాడి అనేది చేస్తాం అక్కడికి పెట్టి, సో దానికైతే సెట్ అవుతలేదు. బట్ ఇది చాలా విధాలుగా అయితే పనికి వస్తుంది నాకైతే. నేను ఇప్పుడు కార్లో బూట్కి పెడతాం కదా, మనకి బూట్ లైట్ డిక్కీలో లైట్ ఉంటుంది కొన్ని కార్స్కి. సో వెనకాల ఇట్లా మ్యాగ్నెటిక్ ఉంటుంది, డైరెక్ట్ పెట్టేసి అతుక్కుంటుంది. సో అట్లా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా టేబుల్ ఉందనుకో, టేబుల్కి పెట్టి కూడా ఇట్లా లైట్ పెట్టేస్తాను నేను. అప్పుడప్పుడు అయితే యూజ్ అవుతుంది. ట్రిప్స్లలో అయితే బాగా యూజ్ అవుతుంది ఇది. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న నేను వాడే ప్రోడక్ట్స్ ప్రతి ఒక్క లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. దాని మళ్ళీ ఇయర్ ఫోన్స్, ట్రైపాడ్స్, ఇంకా కెమెరా అయితే ఏం లేదు. ట్రైపాడ్స్, ఇయర్ ఫోన్స్ అయితే నేను దాని అప్గ్రేడెడ్ వర్జన్స్ లింక్స్ కూడా పెట్టిన బడ్జెట్లో ఇంకా బెటర్ అవి. సో ఈ ప్రోడక్ట్ గురించి వచ్చేసి మినీ ఫ్యాన్ అనమాట ఇది. మెయిన్ ఎందుకు కొన్నా అంటే నా ల్యాప్టాప్ బాగా హీట్ అవుతుంది. సో దీంతో ఏదైనా జుగాడి చేయొచ్చా, నార్మల్గా సెట్ చేయొచ్చా అని చెప్పి తీసుకున్నా. కానీ ఇక నడుస్తుంది అట్లా. ఆల్మోస్ట్ 700కి అయితే పడ్డది. బెటర్ ఇది కూడా. సో నెక్స్ట్ రియల్మీ పవర్ బ్యాంక్స్. ఒక 2 ఉంటాయి నా దగ్గర ఇట్లాంటిది. ఒకటి డాట్, ఒకటి నార్మల్ది. ఇది వచ్చేసి 18 వాట్స్ నార్మల్, 10,000 mAh బ్యాటరీ ఇది. సో ఇది కూడా 10,000 mAh, కానీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇస్తుంది. ఆల్మోస్ట్ 33 వాట్స్ ఉంటుంది. సో ఈ రెండు ట్రిప్స్లలో కూడా బాగా వస్తాయి. సో ఇది వచ్చేసి ఇయర్ ఫోన్ పౌచ్ అనమాట. ఆల్మోస్ట్ 100 రూపీస్ ఇది కూడా అమెజాన్లో ఉంది. సో దీంట్లో నేను ఏమేమి యూజ్ చేస్తాను, ఏమేమి వాడతాను అంటే, సో ఓటీజీ కనెక్టర్ అనమాట. సో చిన్న ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, మెమరీ కార్డు, పెన్ డ్రైవ్, సో ఇలాంటివి అయితే దీనిలో పెడతా. ఇయర్ ఫోన్స్ కూడా పెట్టుకుంటా, బట్ ఎట్లా వైర్లెస్ వాడుతాను కాబట్టి. నాయిస్ మినీ చిన్న ఉంది కదా, చిన్న ఇయర్ పాడ్ కూడా దీనిలో పడుతుంది. అది దీన్ని ఇదే పెట్టేది. ఇది కూడా అయిపోయింది. మెయిన్గా ఇది వచ్చేసి బ్యాటరీ, AA బ్యాటరీస్ రీఛార్జర్ అనమాట. డాక్ ప్లస్ చార్జర్స్, అదే బ్యాటరీస్. ఈ బ్యాటరీస్ కూడా అమెజాన్లోనే ఉన్నా. ఆల్మోస్ట్ 400కి 4 వచ్చినాయి. రీఛార్జబుల్ బ్యాటరీస్ అనమాట ఇవి. ఈ డాక్ వచ్చేసి 700 పడ్డది. సో ఊకే బ్యాటరీస్ కొనుక్కోవడం కన్నా ఇది బెటర్. మనకనే అంటే నాకనే కాదు, మీకు కూడా యూజ్ అవుతాయి. ఎట్లా అంటే ఇంట్లో ఫోన్
రిమోట్స్కి కానీ క్లాక్కి కానీ వీటికి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ బ్యాటరీస్ కొనుక్కోవడం కన్నా తెచ్చి పెట్టేసినాం అనుకో, ఈ డ్యూరాసెల్ అయితే చాలా లాంగ్ లాస్టింగ్ అయితే వస్తుంది. దీన్ని అడాప్టర్ అంతే. ఇక ఇది నేను వాడే సామాన్లు. అదే మరి వీడియోలో అనిపిస్తుందో మరి కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో ఈ ప్రోడక్ట్స్లో మీకు ఏదైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో వెళ్ళి చెక్ చేయండి. అన్ని బడ్జెట్ లింక్స్లలో పెట్టినా ఆల్మోస్ట్. మైక్రోఫోన్స్, ట్రైపాడ్స్ ఒక్కటి కొంచెం కాస్ట్లీ అనిపించచ్చు. బెస్ట్లో చూస్తే మీరు బడ్జెట్లో చూసుకుంటే నేను వాడే ట్రైపాడ్ అయితే ఆల్మోస్ట్ 700 రూపీస్, 800 రూపీస్ ఆల్మోస్ట్. అమెజాన్ బేసిక్ది కూడా ఉంటుంది, బాగానే ఉంటుంది. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్కి చాలా దగ్గరలో ఉన్నాం. అది చాలామంది అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చూస్తురు వెళ్ళిపోతురు, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతురు, అంతేగాని లేదు. సో సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. అదే మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే